షాద్నగర్ లో గ్యాంగ్స్టర్ నయీం ఘటనతో పోలీసులు మొత్తానికి అలర్ట్ అయ్యారు. అతని అనుచరులు, కుటుంబ సభ్యుల కదలికపై కూడా ఫోకస్ చేశారు. హైదరాబాద్ లోని పుప్పాలగూడ అల్కాపురి టౌన్షిప్ లో నయీం బావమర్దిగా చెప్తున్న ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. శంషాబాద్ డీసీపీ సప్రత్ సింగ్, రాజేంద్రనగర్ ఏసీబీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇంట్లో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక ఆర్డీఓ కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇంట్లో భారీగా డబ్బులున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. లెక్కింపు మిషన్లు కూడా లోపలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. షాద్నగర్ లో గ్యాంగ్స్టర్ నయీం ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అతని అనుచరులు, కుటుంబ సభ్యుల కదలికలపై కూడా ఫోకస్ చేశారు. హైదరాబాద్ పుప్పాలగూడ అల్కాపురి టౌన్షిప్ లో నయీం బావమర్దిగా చెప్తున్న ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. శంషాబాద్ డీసీపీ సప్రత్ సింగ్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇంట్లో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక ఆర్డీఓ కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇంట్లో భారీగా డబ్బులున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ మిలీనియన్ టౌన్షిప్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్స్టర్ నయీం ఖతమయ్యాడు. గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో గ్యాంగ్స్టర్ నయీం చనిపోయాడు. నయీం ఉన్న ఇంటిని తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడని చెప్తున్నారు పోలీసులు. అందుకే ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడు. మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీం నిందితుడు. నల్గొండ జిల్లా భువనగిరి నయీం స్వస్థలం. గత కొంతకాలంగా అతడు షాద్నగర్ లో తలదాచుకుంటున్నట్లు తెలిసిందే. అతడిపై 100కు పైగా కేసులున్నాయి. పక్కా సమాచారంతోనే గ్యాంగ్స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియన్ టౌన్షిప్ లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్మెన్ ముందుగా కాల్పులు జరిపాడని డీజీపీ తెలిపారు. షాద్నగర్ ఎన్కౌంటర్లపై మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి క్లారిటీ ఇచ్చారు. నిన్న రాత్రి వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వెహికల్ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. స్థానికుల సమాచారంతోనే పోలీసులు అక్కడకు చేరుకుని ఎండీవర్ను వెంబడించారని తెలిపారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్లు ఎస్పీ చెప్పారు. చనిపోయిన వ్యక్తి నయీం అనుకుంటున్నామని నిర్ధారణ చేయాల్సి ఉందని అన్నారు. డ్రైవర్ పారిపోయినట్లు ఎస్పీ చెప్పారు. స్పాట్ నుంచి AK-47 ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఎస్పీ. రోజు డిచ్చపల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ కేసు మీదే కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ ఫోర్డ్ ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు. లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా ఆ బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాకు వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటకి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే దాంట్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. ప్రస్తుతం అది గతంలో చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి Okay, sir. 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 అన్నా అన్నా అన్న దీంట్లో వాస్తవం అదే మా నేను నేర్పిస్తాను ఇప్పుడు పంపిస్తాను. ఇప్పుడు వాళ్ళంతా ఉన్నారు అన్న బాగున్నానా? ఎవరు రాలేనా? తెలుగు రాష్ట్రాల్లో అండర్ వరల్డ్ డాన్ గా చెప్పుకునే నయీం షాద్నగర్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో షాద్నగర్ మిలీనియన్ టౌన్షిప్లోని ఓ వ్యక్తి ఇంట్లో భూదందాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నల్గొండ షాద్నగర్ పోలీసులు సోమవారం ఉదయం కూంబింగ్ జరిపారు. మొదట వీళ్లను టెర్రరిస్టులుగా పోలీసులు అనుకుని ఆ ఇంటిని చుట్టుముట్టారు. లోపల నుంచి తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. లోపలికి వెళ్లి చూస్తే 2 డెడ్ బాడీలు కనిపించాయి. చనిపోయిన వారిలో ఒకరిని నయీంగా గుర్తించారు. ఐపీఎస్ ఆఫీసర్ వ్యాస్తో సహా అనేక హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. నయీంపై పోలీసులు చాలా కాలంగా ఓ కన్నేశారు. కానీ రకరకాల మారు పేర్లతో తప్పించుకుని తిరిగేవాడు నయీం. షాద్నగర్లో కూడా ఇలాగే మారు పేర్లతో తిరుగుతూ సెటిల్మెంట్లు చేస్తూ దొరికిపోయాడు. దాదాపు 20 ఏళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నయీం ఎట్టకేలకు గ్రేహౌండ్స్ దళాల చేతిలో ఎన్కౌంటర్లో చనిపోయాడు. నయీం మామూలు గ్యాంగ్స్టర్ కాదు. నక్సలైట్ గా ఉండి పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసి ఒక హంతకుడిగా మారిన నయీం పూర్తి పేరు నయీముద్దీన్. నల్గొండ జిల్లా భువనగిరివాడు కావడంతో భువనగిరి నయీంగా కూడా నయీంను పిలుస్తారు. నయీం పేరు చెప్తే చాలు హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులు హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లు, మావోయిస్టులకైతే కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, కిడ్నాప్లు, బెదిరింపుల కేసులున్నా
లెక్కలేనన్ని సెటిల్మెంట్లు కూడా చేశాడు నయీం. ఒకప్పుడు పోలీసుల దోస్తు, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎన్నో ఏళ్లుగా పరారీలోనే ఉన్నాడు. అజ్ఞాతంగానే ఉంటూ నేర సామ్రాజ్యాన్ని ఏలాడు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు దారుణ హత్యతో నయీం పేరు మరోసారి తెరపైకొచ్చింది. నయీం 30 ఏళ్ల కిందట నక్సలైట్గా మారాడు. పీపుల్స్ వార్ బడా నాయకులు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావుల దగ్గర శిష్యరికం చేసి వారికి అనుచరుడిగా ఉండేవాడు. నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం ఆ తర్వాత నక్సల్స్ ను అంతం చేయడమే తన జీవిత ఆశయమని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత నక్సల్స్ కు వ్యతిరేకంగా అనేక చోట్ల ఊరేగింపులు కూడా నిర్వహించాడు. ఈ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి ఇన్ఫార్మర్ గా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్ వార్ మావోయిస్టు నాయకుల్ని పోలీసులు మట్టుబెట్టారంటారు. అయితే కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు టాప్ ఆఫీసర్లతో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు పోలీసుల చేతిలోనే ఆయుధంగా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటూ ఉంటారని టాక్. దీన్నే నయీం అడ్వాంటేజ్గా తీసుకుని నేరాలకు దిగాడు. హత్యలు, కిడ్నాప్లు లెక్కలేనని చేశాడు. ఇంత సొమ్ము కావాలి, ఇవ్వకపోతే చంపేస్తా అనే బెదిరింపులకైతే అసలు లెక్కే లేదు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పోలీసు ఆయుధం జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడైనా తెలియరాలేదు. రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే దీనికి కారణమని తెలుస్తోంది. నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్ దళానికి తొలి చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ నయీమే ప్రధాన నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తర్వాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నాయకులు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగ నరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర ఉందని చెప్తారు. మరో నాయకుడు ఆజం అలీని చంపినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేష్, ఈదన్న హత్య వెనక నయీమే మాస్టర్ మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్ కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత టీఆర్ఎస్ నాయకుడు కె సాంబశివుడు, రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, ఇలా ఎన్నో దారుణ హత్యలకు నయీం గ్యాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అనేక కోర్టుల్లో నయీంపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రాలేనా మొత్తానికి నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తర్వాత నిందితులు అరెస్ట్ అయ్యే విధానం చాలా పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయేవారు. సైబరాబాద్, హైదరాబాద్లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ ముఠా కుట్రలన్నీ జంట కమిషనరేట్ల పోలీసులు అనేకసార్లు ఛేదించారు. అయితే ఈ నేరాలకు పాల్పడేది ఒకరైతే 48 గంటల్లోనే లొంగిపోయేవారు మాత్రం ఇంకొకరు. అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఏదైనా హత్య సెన్సేషన్ అయిందంటే చాలు దాని వెనకాల నయీం ఉన్నాడనేది మాత్రం గ్యారంటీ. అన్నీ తెలిసినా నయీంని పట్టుకోవడంలో మాత్రం పోలీసులు ఎప్పుడూ ఫెయిల్ అయ్యేవాళ్లు. ఆస్తుల సెటిల్మెంట్లు అతని స్పెషాలిటీ. పోలీసులతో ఉంటూనే మరోవైపు తన సొంత గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు నయీం.
ఎన్కౌంటర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ స్పాట్ నుంచి సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యు. నయీం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించినారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలనే యోచనలో పోలీసులు ఉన్నారు. అయితే హైదరాబాద్ లోని ఉస్మానియా లేదంటే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తారా, లేదంటే షాద్ నగర్ లోని ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తారా, లేదంటే మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పుప్పాలగూడలో మణికొండలోని పుప్పాలగూడలో సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే నయీంతో పాటు మరో వ్యక్తి భాష ఘటనా ప్రాంతంలో ఉన్నారు. ఫైరింగ్ జరిగినప్పుడు మొదటగా తుపాకీతో ఫైరింగ్ చేసింది భాషనే కాబట్టి ఘటనా స్థలం నుంచి ఒక వెహికల్లో పరారయ్యారు. పరారైన తర్వాత అతన్ని ప్రస్తుతం పుప్పాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చాలా పెద్ద ఎత్తున డబ్బుల బ్యాగులు అక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా 6 షార్ట్ వెపన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక నయీం కుప్పకూలిపోయిన ప్రాంతంలో ఒక AK-47 కూడా స్వాధీనం చేసుకున్నారు. నయీం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ముందు వాళ్ళ బంధువులకి డెడ్ బాడీని చూపించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం బిఫోర్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ రక్త సంబంధికులకు చూపించి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ అథారిటీస్ తీసుకుంటారు. పోలికలకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం నయీం అనేది వాళ్ళు నిర్ధారించినట్టుగా, తమకు సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు నిర్ధారించిన తర్వాతనే డెడ్ బాడీని తీస్తారు. కాబట్టి డెడ్ బాడీ తీయడానికి ముందు ఈ ప్రక్రియ కొనసాగించారు. ప్రస్తుతం పుప్పాలగూడలో సెర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ భాషతో పాటుగా నయీం భార్య అలాగే తమకు సంబంధించిన బంధువులంతా ఉన్నారు. అక్కడ డబ్బును కూడా కౌంట్ చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓను ప్రజెన్స్ లో ఉంచి పోలీసులు డబ్బును కూడా కౌంట్ చేస్తున్నారు. డబ్బుతో పాటుగా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 షార్ట్ వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక నయీం సంబంధించిన విషయంలో శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పీపుల్స్ వార్ బడా మావోయిస్టు లీడర్లుగా ఉండేవారు. వాళ్ళ దగ్గర 30 సంవత్సరాల క్రితం శిష్యరికం తీసుకున్న నయీం ముందుగా అడవి బాట పట్టాడు. అక్కడే మావోయిస్ట్ గా కార్యకలాపాలు కొనసాగించి సుమారు 8 సంవత్సరాల తర్వాత మావోయిస్టుల నుంచి విభేదించి జనారణ్యంలోకి వచ్చాడు. మావోయిస్టుల పైనే తన యుద్ధం అంటూ బహిర్గతంగానే ఒక స్టేట్మెంట్లు ఇచ్చి బయటికి రావడం జరిగింది. అంతేకాదు మావోయిస్టుల నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా ర్యాలీలు, కరపత్రాలను రిలీజ్ చేస్తూ మావోయిస్టులకు యాంటీగా కూడా పనిచేశాడు. అదే సందర్భంలో పోలీసులు తనని కోవర్టుగా ఏర్పరచుకుని మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టు కదలికలు, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను ఎప్పటికప్పుడు తీసుకుంటూ కొంతమంది మావోయిస్టు అగ్రనేతల్ని మట్టు పెట్టడంలో కూడా నయీం కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడన్నటువంటి ఆరోపణలున్నాయి. చాలా మంది అధికారులు దీన్ని ఆధారికార్డులో ధృవీకరిస్తుంటారు. ఇక నయీం కు సంబంధించినటువంటి కోవర్టుగిరి ఇలా ఉంటే దాదాపు 20 సంవత్సరాల ప్రస్థానంలో మొదట 2 నుంచి 5 సంవత్సరాల వరకు కోవర్టుగా మారిన నయీం తర్వాత తాను కీలుబొమ్మగా మారాడు. ఆ తర్వాత తానే నేర సామ్రాజ్యాన్ని సృష్టించాడు. బెదిరింపులు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు 40కి పైగా హత్యాయత్నం అలాగే కిడ్నాప్లు, బెదిరింపులకు సంబంధించిన కేసులు అఫీషియల్ గా నయీం పేరుపై నమోదైనాయి. పోలీసు రికార్డుల్లో పేరు నమోదైనటువంటి నయీం కు సంబంధించి తన జాడ కోసం గతంలోనే పోలీసులు ఏళ్ల తరబడి సెర్చింగ్ చేశారు. తన జాడ కోసం పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడు కూడా నయీం పోలీసుల కళ్ళుగప్పి వ్యవహరించేవాడని చెప్పేవాళ్ళు. ఒక సీనియర్ పోలీస్ అధికారి కేఎస్ వ్యాస్ ను కూడా హతమార్చినటువంటి ఘటన నయీం ఖాతాలో ఉంది. దాదాపు దీని తర్వాత కూడా గుజరాత్ పోలీసులు అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సిబిఐ సంబంధించినటువంటి పోలీసులు కూడా నయీం కోసం వేట కొనసాగించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి నయీం కోసం వేట కొనసాగించారు. కానీ ఎక్కడా కూడా నయీం జాడ కనిపించకుండా, నయీం కు సంబంధించినటువంటి ఆధారాలు చిక్కకుండా స్థానికంగా రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో తనకు సంబంధించిన జాడ కనిపెట్టకుండా పోలీసులే తనకు కాపలాగా ఉండేవాలన్నటువంటి ఒక ఆరోపణలున్నాయి. మొత్తం భూ వివాదాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు ఎక్కడికక్కడ ముందుగానే చెప్పి మరీ టార్గెట్ పాయింట్ కు వచ్చి పనిచేసుకుని పోయేవాడన్నటువంటి ఆరోపణలున్నాయి. 1 కాదు 2 కాదు 100ల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు నయీం చేసినట్టుగా ఉంది. అంతేకాదు రీసెంట్ గా అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో కావచ్చు, రాజకీయ నాయకులకు పేరు మోసిన రాజకీయ ఉద్దండులకు కూడా పంటి కింద రాయిలా నయీం తయారయ్యడనేది బహిర్గతంగానే చాలా సార్లు చెప్పేవాళ్ళు. అయితే నయీం ఎప్పుడు కూడా తన కార్యకలాపాలను తమ నెట్వర్క్ ద్వారా నెట్వర్క్ ను విస్తరించి తన నెట్వర్క్ తో
నెట్వర్క్ తోనే మొత్తం కూడా పని కానించబడినటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొత్తం కూడా నల్లగొండ జిల్లా, మహబూబ్ నగర్, అలాగే ఖమ్మం కొన్ని 4-5 జిల్లాల్లో తనను మొత్తం కూడా ఒక నెట్వర్క్ గా ఏర్పరచుకున్నాడు. రీసెంట్ గా పాషం రవి అనేటువంటి వ్యక్తిని కూడా కరీంనగర్ జిల్లాలో అరెస్ట్ చేసినప్పుడు నయీం అనుచరుడుగా ఆఫ్ ది రికార్డ్ లో పోలీసులు చెప్పారు. అంటే మొత్తం కూడా తన సెల్స్ ని ఎక్కడికక్కడ యాక్టివేట్ చేసి చాలా మంది వ్యక్తుల్ని ఎక్కువగా నేర ప్రవృత్తి వైపు తిరిగేటువంటి వ్యక్తుల్ని గాని, లేదంటే నేరాల బాట పట్టినటువంటి వ్యక్తులు గాని, జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఎక్కువగా తన కోవటలుగా మార్చుకుని భూ వివాదాలకి, సెటిల్మెంట్లకు పంపేయడంటువంటి ఆరోపణలే. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఘటన, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కొనపూరి రాములి హత్య కేసులో కూడా నయీం ఖచ్చితంగా ప్రధాన నిందితుడిగా ఉన్నాడంటూ తమ బంధువులు, అలాగే చాలా మంది కొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా బహిర్గతంగానే ఆరోపించారు. సాంబశివుడి హత్యలో కూడా తన చేతివాట ముందనేటువంటి ఆరోపణలు వినిపించాయి. ఇలా చాలా సార్లు చాలా మందిని మట్టుపెడుతూ పేరు మోసిన రాజకీయ నాయకులు కావచ్చు, మావోయిస్టు అగ్రనేతలకు సంబంధించిన కేర్ ఆఫ్ అడ్రస్లు చెప్తూ పోలీసులతో కోవటిగిరి చేయడం కావచ్చు, భూ దందాలు, సెటిల్మెంట్లు ఇలా చాలా చేస్తూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం ఏ విధంగానైతే దేశంలో తన చక్రాన్ని తిప్పుతున్నాడో అదే రేంజ్ లో తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరో 2 రాష్ట్రాల్లో తన కేంద్ర బిందువుగా అన్ని అసాంఘిక కార్యకలాపాలు నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి నయీం పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసేవారు. నయీముద్దీన్ పేరు చెబితే చాలు పోలీసులు గాని, లేదంటే రాజకీయ నాయకుల వెన్నుల్లో వణుకుపుట్టే రీతిలో తన కేర్ ఆఫ్ అడ్రస్ ను మార్చుకున్నాడు. నిఘా నీడలో మొత్తం కూడా దాదాపు షాడోగా ఉంటూనే పోలీసులు చెప్పినటువంటి కార్యకలాపాలు కూడా చేసేవాడన్నటువంటి కొన్ని ఆరోపణలున్నాయి. ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని, చట్టరీత్యా చేయలేనటువంటి పనుల్ని తెర వెనుక నయీంతో చక్కబెట్టే వాళ్ళటువంటి ఆరోపణలున్నాయి. 1 కాదు 2 కాదు 100,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్న నయీంకు సంబంధించినటువంటి డాటాను ప్రజెంట్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే నయీం ప్రస్తుతం ఇక్కడ టౌన్షిప్ లో నెలకొరిగాడు, కానీ తనకు సంబంధించినటువంటి డాటాను మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన బావమరిది భాషను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి బహుశా చాలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ తన డబ్బును పొందుపరిచారు, తన భాగస్వాములుగా ఎవరెవరు ఉన్నారు, తన నెట్వర్క్ ఎట్లా విస్తరించుకున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ బహిర్గతం చేయాల్సిన అవసరం పోలీసులపై ఉంటుంది. ఎందుకంటే నేటితో నయీం చరిత్ర ముగిసింది కాబట్టి నయీంకు సంబంధించిన కార్యకలాపాలు, నయీం ఏం చేశాడు, డబ్బు ఎక్కడ పెట్టాడు, తన బినామీలు ఎవరు, అలాగే ఈ భూ వివాదాల్లో తలదూర్చేటప్పుడు ఎవరెవరు తనకు అందుబాటులో ఉన్నారు, అలాగే వెపన్స్, ఎందుకంటే AK-47 లాంటి అడ్వాన్స్ వెపన్స్ తుపాకుల్ని కూడా అందుబాటులోకి తీసుకున్నారు కాబట్టి అలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఎట్లా అదుపులోకి తీసుకున్నారు, అవన్నింటినీ కూడా వాటన్నిటిని ఎట్లా గ్యాదర్ చేసేవారు, ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ తో ఎట్లా సత్సంబంధాలు కొనసాగించేటువంటి వాటిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం కూడా ఈ ఆస్తిపాస్తుల వ్యవహారం, అలాగే సెటిల్మెంట్లకు సంబంధించిన దందాకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా బట్టబయలు చేసే అవకాశం కనిపిస్తుంది. పుప్పాలగూడలో ఉన్నటువంటి ఇంట్లోనే తన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఉన్నట్టుగా పోలీసులు ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది అధికారులు కూడా చేరుకున్నారు. MRO ఆధ్వర్యంలో మొత్తం కూడా దాన్ని సెర్చెస్ చేసిన తర్వాత, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తో సాయంత్రం 5-6 గంటల ప్రాంతాల్లో DGP కార్యాలయం నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ కానుంది. ఏదేమైనప్పటికీ అసాంఘిక కార్యకలాపాలకి ఊతం పోస్తూ, అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతూ, భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ, ఇటు రాజకీయ నాయకులను భయపెడుతూ, అలాగే పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకుని తన ఇష్టానుసారంగా 20 సంవత్సరాలుగా పేట్రేగిపోయిన నయీం చరిత్ర ముగిసింది. నయీం హతమయ్యాడు. ఇక దానికి సంబంధించిన నెట్వర్క్ ఎట్లా ఉంది, మిగతా సంబంధించిన సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం నయీం హతమయ్యాడు కాబట్టి తన ఆస్తిపాస్తులు గానీ లేదా తిరిగి భూముల్ని స్వాధీనం చేసుకుంటారా, లేదంటే దీంట్లో బాధ్యులుగా ఎవరెవరు ఉంటారో, అలాగే డాక్యుమెంట్స్ కలెక్ట్